హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. ఈ మధ్యకాలంలో చాలామంది బరువు పెరుగుతూ ఉన్నారు. ప్రస్తుత జీవన శైలి ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. బరువు పెరగకూడదన్నా పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా మన జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అంటే శరీరంలో కొవ్వుకు కారణమయ్యే పదార్థాలను దూరం పెడుతూ కొవ్వు తగ్గించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వును తగ్గించడంలో కొన్ని రకాల పండ్లు బాగా పనిచేస్తాయి. ఒకసారి ఆ పండ్లేవో తెలుసుకుందాం మిత్రులారా. కమలా పండ్లు. ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేకాక విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తినడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. అదేవిధంగా కివీ పండ్లు. శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లలో విటమిన్ సి, ఈ, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ను అదుపు చేసి బరువును తగ్గించడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే ద్రాక్ష పళ్ళు. ఈ ద్రాక్ష పండ్లలో కూడా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పళ్ళు కూడా శరీర బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. అలాగే యాపిల్ పండ్లు. ఈ పండ్లు తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాక ఈ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తరచూ తినడం వల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు. ఇక పుచ్చపళ్ళు. మనకు తెలుసు కర్బూజా పళ్ళు అంటాం. అధికంగా నీటి శాతం ఉండే ఈ పండ్లను తినడం వల్ల అవలీలగా బరువు తగ్గుతారు. ఈ పండ్లలో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒంట్లోని కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇక అరటి పళ్ళు. ఏ సీజన్లో అయినా దొరికే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చట. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉండడంతో ఇవి తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా వాటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువ శక్తి పొందే అవకాశం ఉన్నందున వీటితో బరువు పెరిగే అవకాశమే లేదు అని వైద్య నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రయత్నించండి. సో అలాగే బెర్రీ పళ్ళు. యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండే బెర్రీని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా శరీర బరువు తగ్గుతుంది. సో అధిక బరువు ఉన్నవాళ్ళు మీ ఆహారపు అలవాట్లలో ఈ పండ్లను చేర్చుకుంటే మంచిది మిత్రులారా.